ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మె కొనసాగుతోంది. ఏపీలో కూడా మెడికల్ షాపుల యజమానులు సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఆన్లైన్ లో మందుల విక్రయాలను రద్దు చేయాలని కోరుతున్నారు. కార్పొరేట్ మెడికల్ షాపుల్లో ఇస్తున్న డిస్కౌంట్లను కూడా తగ్గించాలంటున్నారు. ఇక నకిలీ మందులను అరికట్టాలని చెబుతున్నారు. ఆన్లైన్ విక్రయాల కారణంగా తమ వ్యాపారం దెబ్బతింటుందని మెడికల్ షాప్ యజమానులు వాపోతున్నారు. తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలంటున్న నెల్లూరు జిల్లా డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ ట్రెజరర్ నరేంద్రతో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వీళ్ళ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అయితే మెడికల్ స్టోర్లు బంద్ నిర్వహిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఇటు కార్పొరేట్ కి సంబంధించిన మెడికల్ షాపులు కావచ్చు, అలాగే కొన్ని ప్రైవేట్ సంస్థలు విపరీతంగా విచ్చలవిడిగా డిస్కౌంట్లు ఇస్తున్నాయి. అలాగే ముఖ్యంగా కూడా ప్రధానంగా చూసుకుంటే డిస్కౌంట్లతో పాటుగా నకిలీ మందులు విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. దీనికి నిరసనగానే ఇటు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వాళ్ళు ఈ రోజు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మనం నెల్లూరులోనే ప్రధానంగా మెడికల్ షాపులు ఉండే గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఉన్నా. ఇప్పటికే మామూలుగా అయితే ఉదయం 7 గంటల నుంచి ఈ షాపులన్నీ తెరుచుకున్న పరిస్థితి, కానీ ఈ రోజు మాత్రం ఎక్కడ కూడా షాపులు లేవు, షాపులు క్లోజ్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం అంటే మందుల కోసం కొంత పల్లెటూరులో ఈ విషయం తెలియదు, ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా కూడా సమ్మె జరుగుతుందని తెలియదు కాబట్టి అనేక మంది కూడా ఈ మెడికల్ షాప్ వద్దకు వచ్చి నిరాశగా వెనుదిరుగుతున్న పరిస్థితి. మనతో పాటు మాట్లాడడానికి ఒక వ్యక్తి కూడా ఉన్నారు. చెప్పండి అన్న, ఏ ఊరు నుంచి వచ్చారు? ఈ రోజు బంద్ అని మీకు తెలీదా? జంగంపల్లి ఆత్మకూరు అవతల. ఆత్మకూరు అవతల ఎన్ని గంటల నుంచి బయలుదేరి వచ్చారు? ఎన్ని అడిగి? నేను ఉదయం 4 గదిలినది. ఇప్పుడు మందుల షాపులు లేవనేది విషయం మీకు తెలీదా? తెలవదు. మీకు దేనికి సంబంధించిన మందులు అయ్యి దేనికి ఉపయోగం మీకేనా? మెడదే వాళ్ళ నొప్పులు. మరి ఇప్పుడు మందులు దొరకకుంటే ఏం చేస్తారు? ఇంటికి పోతాం. ఏం చేశాను? సో ప్రధానంగా దీనికి సంబంధించిన ఒక వృద్ధుడు కూడా ఇక్కడికి వచ్చారు. ఆత్మకూరు వెంగాయపల్లి అంటే సుమారుగా 70-80 కిలోమీటర్లు దాటుకుని కూడా ఆయన ఇక్కడ వచ్చిన పరిస్థితి. దీంట్లో ప్రధానంగా ఈ రోజు చేస్తున్న సమ్మెలో కొన్ని రాష్ట్రాలు పాల్గొనడం లేదంటే పంజాబ్ కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, మరొక 4-5 రాష్ట్రాలు కూడా ఈ సమ్మెలో పాల్గొనడం లేదని చెప్పి ఇప్పటికే పిలుపునిచ్చాయి. దీంతో పాటుగా మరికొంతమంది కూడా మాట్లాడే పరిస్థితి, అసలు ఏంటి వాళ్ళ ఇబ్బందులను కూడా తెలుసుకునే విషయం కూడా చేద్దాం. నెల్లూరు జిల్లా సంబంధించిన కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ట్రెజరర్ కూడా మనతో ఉన్నారు, అసోసియేషన్ సంబంధించిన. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు వీళ్ళ బాధలేంది, మెడికల్ షాపుల వాళ్ళు ఈ రోజు ప్రధానంగా బంద్కు ఎందుకు పిలిపించారనే విషయాలు కూడా ఆయన తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు ఏంటి మీ డిమాండ్స్, ఎందువల్ల ఈ రోజు బంద్ చేశారు? ఈ రోజు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెకి ప్రధాన కారణం ఏంటంటే ఆన్లైన్ మందులు అమ్మడాన్ని నిరోధించమని 12,50,000 మంది వ్యాపారస్తులు ఈ ఆఫ్లైన్ మీద ఆధారపడి వ్యాపారం చేస్తున్నారు. అదే సమయంలో కరోనా టైంలో ఇంట్లో నుంచి ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆన్లైన్ అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు అదే ఆన్లైన్ అవకాశం దుర్వినియోగం అవుతుంది. పెద్ద కంపెనీల పేరుతో ఇమిటేషన్ మందులు, నకిలీ మందులు వస్తున్నాయి. దానివల్ల ప్రజలకి నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని పొడచాలంటే సమాజంలో మేము కూడా ఒక భాగం కాబట్టి ఈ నకిలీ మందులను అరికట్టే దానికోసం స్థానిక అధికారులకి తనిఖీ చేసే అధికారం లేదు. ఆన్లైన్ మీద స్థానిక అధికారులు తనిఖీ చేసే అధికారం ఆఫ్లైన్ షాపులన్నిటి మీద ఉంటుంది. కాబట్టి మేము ఈ ఆఫ్లైన్ని పెట్టమన్నాం. అధిక డిస్కౌంట్లని విచ్చలవిడి ఆన్లైన్ వ్యాపారాన్ని అరికట్టమని చెప్పి ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం. అందులో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ బంద్లో నెల్లూరు జిల్లా నుండి మా వంతు మేము కూడా బంద్ చేస్తున్నాం. నా పేరు నరేంద్ర బాబు, నెల్లూరు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ట్రెజరర్ని. సో ప్రధానంగా మెడికల్ షాపులకు సంబంధించిన కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వల్ల డిమాండ్లు కూడా మనం ఇప్పుడే ఉన్నాం. ఎందుకంటే ఆన్లైన్ లో విపరీతంగా విచ్చలవిడిగా డిస్కౌంట్లు ఇస్తున్నారు. ప్రధానంగా నకిలీ మందులు కూడా వస్తున్నాయి. అలాగే సమాజ శ్రేయస్ కోసం మెడికల్ విభాగంలో పనిచేస్తున్నా లేకుంటే మెడికల్ వ్యాపారం చేస్తున్న తాము కొంత బాధ్యతగానే ఈ రోజు సమ్మె నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఈ నకిలీ మందులు అరికట్టాలి, విచ్చలవిడిగా డిస్కౌంట్లు, అలాగే మెయిన్ ఆఫ్లైన్ లో ఉండే వాటికి మాత్రం ఇక్కడ అధికారులు అందరూ తనిఖీలకు వస్తారు, కానీ ఆన్లైన్ లో వాటికి తనిఖీలు చేసే అవకాశం కూడా లేదు. కాబట్టి ఇవన్నీ నిర్మూలించేందుకు, ప్రజల్లో చైతన్యం నింపేందుకే ఈ రోజు మేము సమ్మె నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఏదైనా అత్యవసర సమయాల్లో కూడా మందులు అవసరమైతే ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చారు, దానికి కాల్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నమాట. ఇది ఇక్కడ నెల్లూరు సంబంధించిన కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వాళ్ళందరూ కూడా బంద్ నిర్వహిస్తూ తమ డిమాండ్లు అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ హుస్సేన్తో సాగర్ రెడ్డి,